అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా అయితే నేను కొన్ని పూజలకు సంబంధించి మనకి ఎలానో వారాహి నవరాత్రులు, అలానే వరలక్ష్మి వ్రతం ఇలా మనకి పండుగలన్నీ మనకి స్టార్ట్ అవుతున్నాయి కదండీ! పూజల కోసం కొన్ని పూజా సామాగ్రిని నేను మితో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సాయి గురు మెటల్ అనే ఒక ఇన్‌స్టా పేజ్ నుంచి అయితే నేను కొన్ని పూజా సామాగ్రిని అయితే తెప్పించుకున్నానండి. ఈ పూజా సామాగ్రి క్వాలిటీ ఎలా ఉన్నాయి, అలానే రేట్ ఎంత ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా నేను ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా అయితే నేను మీకు డిస్‌ప్లేలో కొన్ని ఫోటోస్ అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఎక్కువగా నవరాత్రులైతే పూజలనేటివి అమ్మవారి ఫేసెస్ పెట్టుకొని, అమ్మవారికి పూజలనేటివి అయితే నేను చేసుకుంటూ ఉంటాను. నన్ను చాలామంది ఇప్పటివరకు యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఈ అమ్మవారి ఫేసెస్ ఎక్కడ కొన్నారండి? చాలా బాగున్నారు అమ్మవారు, చాలా కళగా ఉన్నారు అని చాలామంది నన్ను అడిగారండి. వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నానండి, నేను ఈ అమ్మవారి ఫేసెస్ అన్నీ కూడా మితు ఎంటర్‌టైన్‌మెంట్ అనే వాళ్ళ ఇన్‌స్టా పేజ్ నుంచి అయితే నేను తెప్పించుకున్నానండి. వీళ్ళ ఇన్‌స్టా పేజ్, అలానే వీళ్ళ వాట్సాప్ గ్రూప్, వీళ్ళ వాట్సాప్ నెంబర్ ప్రతిదీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా వాళ్ళని సంప్రదించండి. క్వాలిటీ వైస్ అయితే మీరు అస్సలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్వాలిటీ కానీ అస్సలు చాలా అంటే చాలా బావుంటుంది. మరి నేను ఏ ఐటెమ్స్ తెచ్చుకున్నానో ఇప్పుడు క్లియర్‌గా నేను తెలియచేస్తానండి. ముందుగా అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఇది సెకండ్ టైమ్ అయితే తెప్పించుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నాకు వీళ్ళలో నచ్చిందేంటంటే వీళ్ళ ప్యాకింగ్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఎందుకంటే చాలా నీట్‌గా స్ట్రెచ్ రోల్స్ అన్నీ బాగా పెట్టేసి చూడ్డానికి అసలు మీరు ఎటువంటి ఏదైనా గాజు ఐటెమ్స్ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవాలన్నా కూడా అంత నీట్‌గా వీళ్ళు స్ట్రెచ్ రోల్‌తో బాగా ప్యాక్ చేసేసి మనకి డెలివరీ అయితే చేస్తారండి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ అయితే ఎంత బాగా నీట్‌గా ప్యాకింగ్ చేసి పంపించారో. ముందుగా అయితే నేను తెప్పించుకున్న ఐటెమ్స్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ అండి. బ్రాస్ అంటే ఇత్తడిలో చిన్న చిన్న ప్లేట్స్ దీపాల కింద పెట్టుకోవడానికి, అలానే నైవేద్యాలు పెట్టుకోవడానికి ఈ చిన్న చిన్న ప్లేట్స్ అనేటివి నేనైతే 2 తెప్పించుకున్నానండి. తర్వాత ప్రసాదం బౌల్స్ అండి. మనము మామూలుగా అయితే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొన్నిసార్లు మనం స్టీల్ పాత్రలో, అలానే నా దగ్గర అయితే పెద్ద ప్రసాదం బౌల్ అయితే ఉందండి. చిన్న చిన్న వాటి కోసం అయితే నేను వీటినైతే తెప్పించుకున్నానండి. వీటి క్వాలిటీ అనేది చాలా బాగుందండి. అసలు పట్టుకున్నా కూడా కొద్దిగా వెయిట్‌గా కూడా ఉన్నాయండి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు సంప్రదించండి. మీకు వాళ్ళు రేట్స్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్తారు. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది. తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆషాఢ మాసంలో జూలై 6వ తేదీ నుంచి వారాహి నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండీ! ముందుగా ఎందుకు నేను ఈ వీడియో ముందుగా పోస్ట్ చేస్తున్నాను అంటే చాలామందికి అమ్మవారి ఫేస్ తెచ్చుకొని ఇంట్లో అమ్మవారిని పెట్టుకోవాలి అని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారండి. వాళ్ళకైతే ఈ వీడియో, అలానే ఈ అమ్మవారి ఫేస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే అమ్మవారి ఫేస్ అయితే చూపిస్తున్నానండి. ప్యాకింగ్ చూడండి ఎంత నీట్‌గా ఎంత బాగా చేశారంటే, నిజం చెప్పాలి అంటే ఎంత దూరం నుంచి వచ్చినా కూడా డిస్పాచ్ చేసినా కూడా మనం చేసినటువంటి ఐటెమ్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదండి. అంత బాగా ప్యాకింగ్ చేసి పంపించారు. అమ్మవారి ఫేస్ అయితే ఇదండి ఫైనల్‌గా. చూడండి అమ్మవారి ఫేస్ అయితే ఎంత బావుందో. నేనైతే ఇలా అమ్మవారి ఫేస్ వచ్చిన తర్వాత అమ్మవారి కళ్ళున్నాయి కదండీ! వీటికైతే కొద్దిగా నేను డెకరేషన్ చేసుకుంటూ ఐలైనర్‌తో అమ్మవారికి ఐబ్రోస్, ఐలైనర్ ఇట్లా అంతా పెట్టుకుంటూ అమ్మవారినైతే నేను డెకరేట్ అయితే చేసుకుంటానండి. అమ్మవారిని ఎలా నేను అలంకరించుకుంటున్నానో అది నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తానండి. ఇదొచ్చేసి మనము పేపర్ మాస్క్ అంటామండి అమ్మవారిది. అమ్మవారిదైతే చాలా బావుంది. అమ్మవారిది క్వాలిటీ కానివ్వండి చాలా బావుంది. ఈ అమ్మవారి ఫేసెస్‌లో మనకి ఒకటి బ్లూ కలర్ ఫేస్ అయితే వస్తుందండి. ఇలా గ్రీన్ ఫేస్‌లో అయితే వస్తుంది. ఎక్కువగా వారాహి అమ్మవారిని సస్యదేవత అంటే పంటలకు సంబంధించిన అమ్మవారుగా ఎక్కువగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ఈ అమ్మవారైతే గ్రీన్ కలర్‌లో అయితే మనకు దొరుకుతూ ఉంటారండి. ఎవరికైనా సరే ఈ వారాహి అమ్మవారి విగ్రహం కావాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళని సంప్రదించండి. క్వాలిటీ వైజ్ అయితే మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే అంత బాగుంది అమ్మవారి ఫేస్ అనేది. తర్వాత కలశం స్టాండ్ అండి. ఈ కలశం స్టాండ్ అనేది ఇలా ఒక సింగిల్ పీస్ మాత్రమే నేను తెప్పించుకున్నానండి. ఇది మనం టెంకాయ మీద కలశం పెట్టుకోవడానికి, అలానే వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి! పూజలో కూడా ఎవరైనా అమ్మవారి కలశం పెట్టుకొని మామూలుగా టెంకాయకి మనము జాకెట్ వేసి మనం కలశం పెట్టుకుంటాం కదండి! కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరండి. దానికే కదండి మనము వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి మనము అమ్మవారిని చిన్న చిన్నగా రెడీ చేసి చీరలు కట్టి పెట్టుకుంటాం కదండి! అప్పుడు మనం చేతులు, కాళ్ళు అవి పెట్టుకోవడానికి కూడా మనకి ఈ స్టాండ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఈ స్టాండ్ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. తర్వాత ది మోస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, నేను ఎక్కువగా అయితే మన ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువగా నేను దుర్గమ్మకి పూజలు అనేటివి చేస్తూ ఉంటానండి. మెయిన్ అయితే ఎక్కువగా నవరాత్రులు అనేటివి చేస్తూ ఉంటాను ఎక్కువగా.
ఈ దుర్గమ్మ ఫేస్ అనేది తెప్పించుకున్నానండి. ఈ అమ్మవారి ఫేస్ అనేది మనము వరలక్ష్మి అమ్మగా కూడా మనం పూజలు చేసుకోవచ్చు. అమ్మ ఎవరైనా ఒకటే కదండి, ఏ రూపంలో ఉన్నా సరే అమ్మను మనము ఎలా ఆరాధించినా పూజలన్నీ మన అమ్మకే చేస్తాం కదండి. కాబట్టి నేనైతే ఇక్కడ అమ్మవారి ఫేస్, దుర్గమ్మ ఫేస్ అయితే తెచ్చుకున్నానండి. వీళ్ళ దగ్గర దుర్గమ్మ ఫేస్ అంటే ఇక్కడ నేను మొత్తం ఫేస్ అంతా ఎల్లో కలర్లో ఉందండి. వీళ్ళ దగ్గర వైట్ కలర్ ఫేస్, అలానే రెడ్ కలర్, ఇలా డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయండి. ఈ అమ్మవారి ఫేస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ అయితే నిజం చెప్పాలంటే అంత సూపర్గా చేసి పెట్టున్నారు. ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసిన తర్వాత అమ్మవారి ఫేస్ చూస్తుంటే నిజంగానే ఇంకా సాక్షాత్తు అమ్మవారే ఇంటికి వచ్చారు అన్నట్లుగా ఉందండి. అంత బాగున్నారండి అమ్మవారు, అంత కళగా ఉన్నారు. ఇంకా ఈ అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత నేను కొద్దిగా డెకరేషన్ అనేది చేసుకుంటాను. ఎందుకంటే అమ్మవారికి చిన్నగా ఐబ్రోస్ అనేటివి, కొద్దిగా ఐ లాషెస్ అనేటివి కొద్దిగా నేను చేసుకుంటూ ఉంటాను. ఈ అమ్మవారి అలంకరణ అనేది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే దుర్గమ్మనైతే మీరు చూసేసేయండి. కొద్దిగా స్టోన్స్తో అమ్మవారి ఇయర్ రింగ్స్ కానివ్వండి, అసలు క్వాలిటీ అంటే అసలు అమ్మవారి ఫేస్ కూడా చాలా కళగా ఉందండి. మీరే చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో. మీకు కనుక ఈ అమ్మవారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. నాకైతే ఈ దుర్గమ్మ ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నేను తెప్పించుకున్న ఐటెం వచ్చేసి కలిసం చెమ్ము అండి. ఇత్తలి కలిసం చెమ్ములు అనేది మనం పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు. కొంతమందికి ఈ చెమ్ములు అనేటివి దొరుకుతాయి, కొంతమంది స్టీల్స్ వాటిల్లోనే మనం ఎక్కువగా పూజలు అయితే ఉపయోగిస్తూ ఉంటాము. ఎక్కువగా అమ్మవారికి కలశం పెట్టేటప్పుడు ఏదైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే పెట్టుకునేటప్పుడు ఎక్కువగా ఇత్తలి చెమ్ములను అయితే వాడుతూ ఉంటారండి. ఇదైతే స్మాల్ సైజ్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, వెయిట్ చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది. ఈ చెమ్ము మీద మనకి అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయండి. చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా ఎటువంటి నొక్కులు కానీ అలా అంతా లేకుండా ఫినిషింగ్ చాలా బాగుందండి. తర్వాత నేను తీసుకున్న ఐటెం వచ్చేసి వారాహి అమ్మవారి విగ్రహం అండి. ఈ విగ్రహం వచ్చేసి మనకి 4 ఇంచెస్ అయితే ఉంటుందండి. అమ్మవారి ఈ విగ్రహం క్వాలిటీ కానీ, ఫినిషింగ్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుందండి. మనకి వారాహి నవరాత్రులు అనేటివి వస్తున్నాయండి. చాలా మంది విగ్రహాలు అనేటివి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారండి. మనం వారాహి అమ్మవారు అంటే ఏదో భయంకరంగా ఉంటుంది, మనం భయపడాలి అలా ఏం లేదండి. అమ్మ చాలా శాంతమూర్తి. మనం అమ్మని ఏ విధమైన పద్ధతిలో ఎంత బాగా పూజ చేస్తామో ఆ అమ్మవారు అంత సంతోషించి మన జీవితాలనే మార్చేస్తారండి. అంతటి శక్తివంతమైన అమ్మవారండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నవరాత్రులు చేసినప్పుడు చిన్న ఫోటోను పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. మీకు సైడ్ డిస్ప్లేలో కూడా నేను చూపిస్తాను చూడండి అమ్మవారికి నేను పూజ ఎలా చేసుకున్నానో. ఈసారి నేను అమ్మవారికి బాగా చేయాలి అని అయితే నేను సంకల్పించుకున్నాను. అందుకని అమ్మవారు నాకు ఈసారి కొద్దిగా నాకు ధైర్యం ఇచ్చి కొద్దిగా నేను ముందు అడుగైతే వేశానండి. ఈసారి అమ్మవారికి నేను బాగా చేయాలి అని అనుకుంటున్నాను. చూద్దామండి అమ్మవారు నాకు ఎలా పెట్టారో లేదో. ఈ అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుందండి క్వాలిటీ. కానీ ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ విగ్రహం పెట్టుకోవచ్చు, మీరు పూజ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే మీరు కొనుక్కోండి. చాలా బాగుంది. తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్, అసలు నేను ఇది మీకు ఎందుకు స్టార్టింగ్ చూపించలేదు అంటే నేను దీని గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలి. ఎందుకంటే నేను కంచు కామాక్షి అమ్మవారి విగ్రహం కావాలి అని చాలా ట్రై చేశానండి. మనకి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో దుర్గా నళిని సిస్టర్ ఉన్నారు కదా, ఆ సిస్టర్ని కూడా నేను అడిగాను. నాకు ఇలా అమ్మవారి విగ్రహం కావాలండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరండి, కానీ అక్కడ దొరుకుతుంది అని అయితే తెలుసు అని చెప్పారు. తెలిసిన వాళ్ళు కొలీగ్స్ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నేనంతా ఎంక్వైరీ చేపిస్తే నాకు అమ్మవారి విగ్రహం అయితే అంటే బ్లాక్ కలర్లో ఉంటుందండి. పిఓపి మెటల్తో అయితే మనకి అమ్మవారి విగ్రహం చేస్తారు. బట్ నాకైతే ఆ అమ్మవారి విగ్రహం అయితే దొరకలేదండి. కానీ నేను అమ్మవారికి చెప్పుకున్నాను, ఏదైనా ఇంకా అమ్మదయ్యే కదండి, అమ్మ దయ ఉంటే ఏదైనా మనకి వస్తుంది అని ఒక నమ్మకం. అమ్మకే చెప్పాను, అమ్మ నువ్వే ఏదో రూపంలో రా అమ్మ నా దగ్గరికి, నేనైతే చాలా ట్రై చేస్తున్నాను, నేను అంతంత ఎక్కువ ఇన్వెస్ట్ చేసి నేను కొనేంత లేదమ్మా, నాకు ఆ శక్తిని ఇవ్వమ్మా అని నేను అమ్మకి చెప్పుకున్నాను. నేనైతే నిజం చెప్పాలి అంటే ఈ మితు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు పంపిస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ వీళ్ళు నాకు అమ్మవారి విగ్రహాన్ని అది 5 ఇంచెస్ చాలా వెయిట్ ఉందండి. ఆల్మోస్ట్ ఈ అమ్మవారి విగ్రహము 1/2 kg పైనే ఉందండి. నియర్ 1 kg వరకు అయితే మధ్యలో ఉంది. అంత బాగున్నారండి అమ్మవారైతే. నాకైతే అమ్మవారి విగ్రహం చూడగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, అంత సంతోషం వేసింది.
నేను చెప్పగానే అమ్మ ఇంటికి రావడము, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇంకా అమ్మవారికి నేను అన్నీ చేసుకోవాలి. నా కోసం మా అమ్మ వచ్చినప్పుడు నేనెందుకు అమ్మకి చేయకూడదు అనైతే అంత హ్యాపీ అనిపించింది. ఈ అమ్మవారి విగ్రహం ఫినిషింగ్ చూడండి. అమ్మవారి ఫేస్ కానివ్వండి, పక్కన అమ్మవారి చేతిలో చెరుకు గడ, అలానే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు చాలా బావుందండి. నేనైతే ఈ అమ్మనైతే ఇంట్లో చాలా బాగా చూసుకుంటాను. మా దుర్గమ్మే మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తూనే ఉన్నారు. నేను చెప్పే కోరికలన్నీ నాకు నెరవేరుస్తూ ఉన్నారండి. అమ్మవారిని ఒక్కసారి నమ్ముకుంటే మనల్ని ఎప్పుడూ కూడా వదలదండి. నేనైతే అది చెప్తాను. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అమ్మనే నమ్ముకున్నాను. ఈరోజు నేను ఈ పొజిషన్‌లో 1,00,000 సబ్స్క్రైబర్లు దాటాను అంటే దానికి కారణం కూడా అమ్మవారేనండి. ఈ వీడియోలో అంతగా ఇది చెప్పాల్సిన విషయం అయితే కాదు. దీని గురించి నేను మీకు తర్వాతి వీడియోలో అందిస్తాను. మన సబ్స్క్రైబర్స్‌కి కొద్దిగా దగ్గర అవ్వాలి, కొద్దిగా అందరికీ ఓపెన్ అయ్యి చెప్పుకోవాలి అనైతే నేను చెప్పానండి. ఈ అమ్మవారి విగ్రహం కూడా చాలా బావుందండి. ఇవే కాదండి, మీకు ఈ అమ్మవారి సైజెస్ చిన్నవి మనకి 3 ఇంచెస్‌లో, 2 ఇంచెస్‌లో కూడా మనకి లలిత అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఇవే కాదండి, బ్రాస్‌కి సంబంధించి అన్నీ కామాక్షి దీపం, అష్టలక్ష్మి దీపం ప్రతిదీ కూడా హారతులిచ్చేందుకు బ్రాస్ ఐటెమ్స్ ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బావుందండి. మీకెవరికైనా సరే కావాలి అని అనుకుంటే నేను వాళ్ళ వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ లింక్ అన్నీ కూడా నేను క్లియర్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా మీకు ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నాకు మెసేజ్ చేయండి. నా పేరు చెప్పండి వాళ్ళకి. ఇలా మన ఛానల్ మీరు వీడియో చూస్తున్నట్లుగా ఒక స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకిస్తాను. ఒకవేళ మీకు వ్రతం డెకరేషన్ ఐటెమ్స్ కానివ్వండి, 3 స్టెప్ దియాస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీరు అక్కడ వాళ్ళ దగ్గర అయితే మీకు దొరుకుతుందండి. ఇదండి ఈ వీడియోలో నేను తెచ్చుకున్నటువంటి పూజా సామాగ్రి, అలానే నా లైఫ్‌లో కొద్దిగా చిన్న ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా నేను షేర్ చేశానండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.